జీవనశైలి మార్పులతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ సచిన్ అన్నారు. బయటి ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్, మసాలా, పొగాకు ఉత్పత్తులు అతిగా వినియోగించడంతో క్యాన్సర్ వ్యాధులు వస్తాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యశోద హాస్పిటల్లో క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు దాదాపుగా 15,000 ఆపరేషన్లు విజయవంతంగా చేశామని స్పష్టం చేశారు. హాస్పిటల్ ముంబై నుంచి నా ఎడ్యుకేషన్ అన్నీ అయింది అండ్ లాస్ట్ 15 years నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉన్నాను. ఇప్పటివరకు నేను మోర్ దాన్ 20,000 క్యాన్సర్ కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ డీల్ చేశాను. దాంట్లో మై అబ్జర్వేషన్ ఇన్ దిస్ ఫీల్డ్ మీకు చెప్తా. ఎవ్రీడే డే బై డే క్యాన్సర్ కేసెస్ పెరుగుతాయి. దానికి చాలా కారణం ఉన్నాయి. మనం లైఫ్ స్టైల్, జీవన శైలి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 దాంట్లో మనం ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఆయిలీ ఫుడ్, ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రొటీన్ క్యాన్సర్ కారణాలు. కార్సినోజెన్స్ ఉన్నాయి. కార్సినోజెన్స్ అంటే సమ్ కెమికల్స్ విచ్ క్యాన్ కాజ్ క్యాన్సర్. ఫిజికల్ కార్సినోజెన్స్, రేడియేషన్ కార్సినోజెన్స్, ఇవన్నీ కార్సినోజెన్స్. దాని తర్వాత సెకండ్ ఈజ్ అడిక్షన్స్. ఈ టొబాకో, గుట్కా ద్వారా కూడా లంగ్ క్యాన్సర్, ఇసోఫిజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ చాలా కామన్. థర్డ్ ఒబేసిటీ అంటే మోటాపా. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా కోలోరెక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గైనకాలజికల్ క్యాన్సర్, లేడీస్ క్యాన్సర్ చాలా కామన్. సో నెంబర్ 1 ఈజ్ హౌ టు ప్రివెంట్ ఇట్. ఫస్ట్ అవర్ లైఫ్ స్టైల్, జీవన శైలి. హెల్తీగా ఉండడానికి ఏమేమి చేయాలి? మోర్ లివింగ్ క్లోజ్ టు నేచర్ అంటే సన్ రైజ్, సన్సెట్, ఇవన్నీ మనం గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఏదైనా ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మేబీ వాకింగ్, మేబీ స్విమ్మింగ్. ఇప్పుడు టెక్నాలజీ ఇస్ డెవలపింగ్ సో ఫాస్ట్, రిమోట్ సర్జరీ ఆల్సో పాసిబుల్ ఉంది. అంటే నేను హైదరాబాద్లో కూర్చుని కాకినాడలో, రాజమండ్రిలో కూడా సర్జరీ వీ కెన్ డూ, ప్రొవైడెడ్ దట్ రోబోటిక్ సిస్టమ్ ఉండాలి. సో ఐ కెన్ డూ సర్జరీ. ఇప్పుడు మన యశోద హాస్పిటల్లో చాలామంది ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా వస్తాయండి. బేసికలీ టాటా హాస్పిటల్ ముంబై నుంచి నా